నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు. నేను శ్రావ్య. ఓవైపు మూసీ నది ప్రక్షాళనతో పాటు తీర ప్రాంతంలో వ్యాపార వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందిస్తుండగా, మరోవైపు అధికారులు మాత్రం అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. మూసీ నది తీర ప్రాంతం బఫర్ జోన్ లోనే అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేశారు. నార్సింగి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో మూసీ నది బఫర్ జోన్ లో బహుళ అంతస్తుల నిర్మాణాలు, టవర్లు నిర్మిస్తున్నారు. వీటిని నిర్మించేందుకు ఓ బడా రియాలిటీ సంస్థకు హెచ్ఎండిఏ అనుమతులు సైతం జారీ చేసింది. పనులు దాదాపు పూర్తవుతున్న సమయంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కంప్లైంట్ రావడంతో హెచ్ఎండిఏ అనుమతులు రద్దు చేసింది. దీంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అసలు బఫర్ జోన్ లో నిర్మాణాలకు ముందుగా ఎందుకు అనుమతి ఇచ్చారన్న దానికి సమాధానం లేదు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే ఈ నిర్మాణాలు జరిగాయని ఆరోపణలున్నాయి. నీటిపారుదల హెచ్ఎండిఏ అధికారులతో కుమ్మక్కైన తరువాతే నిర్మాణాలు మొదలైనట్టు తెలుస్తోంది. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా అప్పటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు చర్యలు మాత్రం తీసుకోలేదు. వాస్తవానికి భారీ జరిమానా విధించి అక్రమాలను తొలగించాలి, కానీ అలాంటిదేవీ చేయకుండా అనుమతులు రద్దుతోనే చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతుల వెనుక ఇటీవల అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ అధికారి ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి అధికారుల వెనుక ఐఏఎస్లు ఉన్నారని గుర్తించిన అధికారులు తీగలాగుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన అవినీతి అక్రమాలు వెలికి తీసే క్రమంలో ఇలాంటివి బయటకు వస్తున్నట్లు చెప్తున్నారు.